వెండితెరపై చూడ్డానికి స్లిమ్‌గా కనిపించే హీరోలు తమ బాడీని మెయింటైన్ చేయడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. దానికోసం తమకిష్టమైనది కూడా తినకుండా క్యాలరీలు లెక్కేసుకొని మరీ తింటారు. కానీ కొందరు మాత్రమే కడుపు నిండా తిని ఆ తర్వాత జిమ్‌లో కష్టపడుతూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అంతే అంటున్నారు ఉపాసన. ఉపాసన కొణిదెల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగా, చిరంజీవికి కోడలుగా, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్‌గా ఉపాసన అందరికీ పరిచయమే. అటు భార్యగా, ఇటు కోడలిగా ఉంటూనే తన ప్రొఫెషన్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు ఉపాసన. రీసెంట్ గా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని కొన్ని విషయాల్ని షేర్ చేసుకున్నారు. తన భర్త రామ్ చరణ్ కి సౌత్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమని, మరీ ముఖ్యంగా రసం రైస్ అంటే చాలా ఇష్టమని, ఎప్పుడు చూసినా రసం రసం అంటూ ఉంటారని, ప్రపంచంలో ఎంత పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళినా మెన్యూ మొత్తం చూసి ఆఖరికి తన ఇండియన్ ఫుడ్డే కావాలని అంటారు. రోజులో ఒక్క పూటైనా సరే తప్పనిసరిగా ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే. అది కూడా సౌత్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ మాత్రమే ఉండాలని ఉపాసన తెలిపారు. తన ఇంట్లో చిరంజీవి దోశ స్పెషల్ అని, ఆ దోశని ఆవకాయతో తింటే చాలా బావుంటుందని చెప్పిన ఉపాసన, చరణ్ తో ప్రేమలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫేమస్ ఐస్ క్రీమ్ కావాలంటూ చరణ్ ని ఇబ్బంది పెట్టానని తెలిపారు. తమది మగధీర టైప్ లవ్ స్టోరీ కాదని, ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుని పెళ్లిలో ఒకటయ్యామని చెప్పారు. గేమ్ చేంజర్ తర్వాత ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాని చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలుండగా పెద్ది కోసం చరణ్ రాయలసీమ యాస నేర్చుకోవడంతో పాటు ఈ సినిమా కోసం తనని తాను కొత్తగా మేకవర్ చేసుకున్నారు చరణ్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.